శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. ఎనిమిదవ నెంబర్ అనగానే శనిగారు ఆధిపత్యం వహించేటటువంటి నంబర్గా మనము దీనిని జ్ఞాపకం పెట్టుకోవాలి. అయితే శనిగారు అనగానే మనకి తెలుసు, నలుపుని ఎక్కువగా ఇష్టపడతారు, తైలము లేని తలని ఎక్కువగా ఇష్టపడతారు, కాలి నడకను ఎక్కువగా ఇష్టపడతారు, పెద్దలంటే చాలా ఇష్టంగా ఉంటుంది. అలాగే పట్టువదలని విక్రమార్కుల్లాగా పనిచేస్తారు, ఆకలి దప్పికలు మరుస్తారు, ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు, ఎక్కువగా పాదయాత్రలు నడుచుకుంటూ అలా వెళ్ళిపోవడమే తప్ప వీరికి వాహనాలతో పని లేదు. నల్ల నువ్వులు వీరి యొక్క ధాన్యం అని చెప్పాలి. అలాగే ఈ శని గారి యొక్క స్థితి ఎవరికైనా సరే జన్మజాతకంలో చాలా బాగున్నట్టయితే వాళ్ళు అద్భుతమైన స్థితికి వెళ్తారు. ఏమాత్రం అననుకూలమైన స్థానంలో ఉందో ఇక వారు ఏమాత్రం ఉపేక్షించరు. అలాంటి పరిస్థితులు కూడా ఉంటాయి. ఈ శని గారి యొక్క స్థితి చాలా బాగున్నట్టయితే జాతకంలో వీళ్ళు ఈ సీసాలకు సంబంధించి, చిత్తు కాగితాలకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తారు. ఒకవేళ శనిగారి స్థితి బాలేకపోయినట్లయితే కాలికి చెప్పులు ఉండవు, తలకి నూనె ఉండదు, మురికి గుడ్డలు వేసుకుంటారు, ఒక బికారిలాగా బైరాగిలాగా వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ జ్ఞానం అనేది ఉన్నదా లేదా అనేది అనవసరం. ఇక్కడ ఈ జ్ఞానానికి సంబంధించి మటుకు జ్ఞాన సముపార్జన చేసుకుంటారు. అంటే ఒక విధమైన మూర్ఖత్వంతో ఉంటారు, కానీ ఆ మూర్ఖత్వంలో కూడా ఎక్కువగా జ్ఞానాన్ని ఆర్జించుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. శారీరక కష్టం ఎక్కువగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే నూనె, ఉప్పు, నెయ్యి ఇలాంటి పదార్థాల్లో వారు ఎక్కువగా నివిడీకృతం అయి ఉన్నారా అన్నట్టుగా ఉంటుంది. ఇక 1-7 తేదీన జన్మించిన వారి యొక్క లక్కీ నెంబర్ కూడా 8. కానీ వీరిది రవి అవుతూ కేతు అవుతున్నారు. ఇది దైవభక్తికి బాగా చిహ్నంగా ఉంటుంది. చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే ఈ 26వ తేదీన జన్మించిన వారి యొక్క లక్కీ నెంబర్ కూడా 8 అవుతూ ఉంటుంది. ఇక్కడ 2+6గా చెప్పుకోవాలి. చంద్రుడు అలాగే శుక్రాచార్యుల వారు లలిత కళలలో చాలా అద్భుతమైనటువంటి ప్రవేశం ఉంటుంది, అభినవేశం ఉంటుంది, ఉన్నత స్థితి ఉంటుంది, ధనము బాగా సంపాదించగలుగుతారు, చక్కటి ఆయుష్ ఉంటుంది. అనేక విధాల వీరి పనులు వీరు చేసుకుంటూ వీరు సంతృప్తిగా ఉంటూ వీరి చుట్టుపక్కల ఉన్నటువంటి వారిని కూడా సంతృప్తిగా ఉండేటట్టుగా చేస్తారు. అలాంటి పరిస్థితులు చాలా ఈ నంబర్ మీద కనిపిస్తూ ఉన్నాయి. 26వ నెంబర్లో జన్మించిన వారికి వెరసి 8వ నెంబరే వస్తుంది. తిరిగి మళ్ళీ శనిగారి యొక్క ఫలితాలే ఉంటాయి. మరి 2026వ సంవత్సరంలో ఈ నంబర్స్ లో జన్మించిన వారికి 8, 17, 26 ఈ నంబర్స్ లో జన్మించిన వారికి ఏ విధంగా ఉంటుంది అని ఒక్క నిమిషం పరిశీలన చేసినట్టయితే, రవి శని అనగానే వీళ్ళిద్దరూ కూడా మైథలాజికల్ గా తండ్రి కొడుకులు. రవి గారి కుమారుడే శనిగారు. అయితే వీరిద్దరు శత్రువుల కింద లెక్క. వీరిద్దరి మధ్య మిత్రత్వం అనేది లేదు. అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ కొంచెం తగ్గినట్టుగా ఉంటుంది. ఇంకా వీరు అదనంగా ఏదైనా నేర్చుకుంటూ ఉద్యోగాలు చేయవలసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. శనిగారు చాలా బాగున్నట్లయితే పెద్ద ఫ్యాక్టరీస్ పెట్టి ఒక ఎండి స్థాయిలో ఉండగలుగుతారు. సరిగా లేకపోయినట్టయితే ఒక కార్మికుడిగా వారి యొక్క వృత్తిని కొనసాగించుకుంటూ వెళ్తారు. అంటే జీవనోపాధికి ఏదైనా ఒకటే ఉద్యోగం అన్న తర్వాత. అయితే ఈ శనిగారు చాలా బాగుండడం అనే స్థితికి పెద్ద ఎండి లెవెల్కి వెళ్ళిపోతుంటే అసలు బాలేదు అనుకున్న స్థితికి చిన్న వృత్తిలో కానీ చిన్న ఉద్యోగంలో కానీ ఉండేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నది. ఏది ఏమైనా శనిగ్రహ స్తోత్రాలు తప్పనిసరిగా పఠించండి. అలాగే హనుమాన్ చాలీసా పఠన చేయండి. మీకు చాలా వరకు మనశ్శాంతి పెరిగి మనోబలం పెరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. 2026వ సంవత్సరంలో రవి గారితో కలిసినప్పుడు ఉన్నటువంటి ఫలితాలు, వాటిని మనం పాజిటివ్ చేసుకోవాలి అనుకున్నట్లయితే రవిగ్రహ స్తోత్రాలు కూడా పఠించండి, శనిగ్రహ స్తోత్రాలు కూడా పఠించండి. 2026 అంతా శుభకరంగా ఉంటుంది. శుభం.